రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే మీ దరిద్రాలు కష్టాలు పోయి ధనం దూసుకొస్తుంది. అలానే కాకుండా ధనవర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఆవాలు ఏంటంటే కనుకనండి చెప్పాలంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి తప్పక ఫలితాలను ఇస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఆవాలు దరిద్రాల పరంగా దిష్టి పరంగా అలానే కాకుండా మనకుండే కొన్ని రకాల కష్టాల పరంగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఆవాలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ముఖ్యంగా మనం ఏంటంటే కనుక శుక్రవారం ఆవాలను ఏ ప్రదేశంలో పడేయాలి అలానే కాకుండా అలానే శుక్రవారం ఏంటంటే కనుక ఎలాంటి పనులు చేయాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అంటే ధనలక్ష్మిని మనం పూజించుకునే రోజు అని చెప్పొచ్చు. ఎంత లేనివారైనా సరేనండి స్నానం చేసుకుని దీపమైనా సరే పెడతారు. ఎందుకంటే శుక్రవారానికి లక్ష్మీదేవికి అంత దగ్గర సంబంధం ఉంటుంది. అలానే కాకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి ఆ తల్లి ఏంటంటే కనుక ఆకర్షించబడుతుందన్నమాట. అది ఒక అదృష్ట రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, అలానే కాకుండా ఒక గుడ్ న్యూస్ రూపంలో కావచ్చు, ఒక వస్తువు రూపంలో కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పక కలుగుతుందని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారనమాట. చాలామంది కూడా ఏంటంటే కనుక మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి, మేము ఎన్ని పూజలు చేసినా మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదండి అని బాధపడతారు. అలాంటి వాళ్ళు శుక్రవారం పూటండి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. అంటే ఆడంబరంగా చేయమని కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఏంటంటే కనుక సంతోషంగా పూజ చేసుకుంటే ఆ తల్లి మిమ్మల్ని సంతోషిస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. శుక్రవారం ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. శుక్రవారం నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవికి అసలు నచ్చదనమాట. నలుపు అంటేనే ఆ తల్లి ఇష్టపడదు. అంటే వస్త్రాల పరంగా మనం చెప్పేది, వస్త్రాల పరంగా ఏంటంటే కనుక నలుపు ఆ తల్లి ధరించదు, ఆమెకి ఇష్టం ఉండదు. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకూడదు. శుక్రవారం ఏదైనా సరేనండి పని మీద బయటికి వెళ్తున్నారనుకోండి, తులసి కోట దగ్గర నమస్కారం చేసుకొని అమ్మ వెళ్ళొస్తామనేసి వెళ్ళండి. ఖచ్చితంగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారండి. వెళ్ళే పనుల్లో ఏంటంటే కనుక ఆటంకాలు ఉండవు, అడ్డంకులు రావు. అలానే కాకుండా పనులు సాఫీగా సాగిపోతాయి. ప్రయాణాలైనా సరేనండి మీకు అనుకూలిస్తాయి. ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నా ఆ పని మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధిస్తుందన్నమాట. ఇలా ఏంటంటే మీకు మంచి లాభాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత శుక్రవారం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తమలపాకు మీద పెట్టండి. తమలపాకు పైన బొట్టు పెట్టి దీపం పెట్టి అందులో ఏంటంటే కనుక డబ్బు రావాలంటే యాలక్కాయ వేయాలి, కష్టాలు పోవాలంటే లవంగాన్ని వేయాలి. ఎప్పుడు కూడా ఒకే వస్తువుని ఏంటంటే ఇంకొక దానితో కలిపి దీపంలో వేయకూడదు. అలా కనుక వేసి దీపం వెలిగించుకుంటే ఏంటంటే కనుక మనకు ఇబ్బందులు తప్పవని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు ఇలా ఏంటంటే కలిపి వేసుకోకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత దీపం ఒకటే పెట్టకూడదు. ఖచ్చితంగా బెల్లం ముక్క లేదంటే ఒక స్పూన్ అంత పంచదార పెట్టాలి. ఎప్పుడు కూడా ఏకవత్తితో దీపం పెట్టకూడదు. 2 వత్తులను కలిపి దీపం పెట్టుకోవాలి ఇంట్లో. ఇది చాలా మందికి తెలియక ఏంటంటే కనుక ఒకటే వత్తితో దీపం పెడతారు. అలా పెట్టకూడదు. 2 వత్తులను కలిపి ఏంటంటే కనుక దీపం పెట్టాలి ఒకటిగా చేసి. ఏకవత్తి దీపం శివం దగ్గర పెడతారండి. అందుకే ఏకవత్తితో దీపం పెట్టకండి. ఇలా బెల్లం ముక్క కానీ లేదంటే కనుక మీరు పంచదారను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే ఏదైనా ఫలం, అరటి పళ్ళు కానీ లేదంటే కనుక బత్తాయిలు కానీ ఏముంటే అది ఒక ఫలం కూడా పెట్టుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఏంటంటే కనుక గులాబీ పూలతో శుక్రవారం పూజించుకుంటే ఐశ్వర్యం చక్కగా అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు ఆవాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అన్నమాట. అవి ధనాన్ని ఆకర్షిస్తాయి, పరిహార పరంగా కూడా మేలు చేస్తాయి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక నార్మల్గా మనం పోపుల్లో వాడుకుంటాం కదా ఆవాలన్నమాట. మనం ముందే చెప్పాం కదా, అవేంటంటే కనుక పరిహారాల పరంగా ది బెస్ట్గా పనిచేస్తాయండి. ఆవాలు క్షణాల్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వడానికి ఆవాలు ఏంటంటే కనుక పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఆవాలను తీసేసుకొని పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మనకు ఎన్నో దిష్టి దోషాలు దరిద్రాలు ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి, చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మమ్మల్ని ఏంటంటే కనుకనండి పదే అండి మాకు దిష్టి పడుతుంది, అలానే కాకుండా దిష్టి కొట్టి మేము ఇబ్బంది పడిపోతున్నాం, దరిద్రాలు అయితే చెప్పలేనని అనుభవిస్తున్నామండి అని బాధపడతారు. దరిద్రం అనేది ఏంటంటే కనుక మనకు అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా దరిద్రం పట్టి పీడించినప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు, ఏదైనా అనుకున్నా ఏంటంటే కనుక జరగదు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఆవాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా మీకు పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆవాలే కదా అనుకోకండి, ఆవాల వల్ల మనకు ఎంతో మేలు చేకూరుతుంది. ఆవాల వల్ల ఏంటంటే కనుక మనం మంచి ఫలితాలను కూడా పొందొచ్చు అనమాట. ఆవాలు ఏంటంటేనండి తంత్రశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి. ఇదేంటంటే కనుక చెడు ఆత్మల నీడలు ఉంటాయి కదా, వాటిని సైతం
సైతం తొలగించడానికి ఈ ఆవాలు ఉపయోగపడతాయి. చూడటానికి చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, వీటి వల్ల ఏం జరుగుతుంది, ఇవి కేవలం ఏంటంటే కనుక వంటల్లోనే వాడుకుంటాం అనుకుంటారు. కానీ అలా కాదండి, వీటి వల్ల చాలా జరుగుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం అనమాట. ఇప్పుడు మీకు పదే పదే దిష్టి కొడుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా కొద్దిగా ఒక స్పూన్ అన్ని ఆవాలు, ఒక స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి. దిష్టి పదే పదే కొడుతుంది, ఏదో గాలి సోకినట్టుందని అనుమానం ఉంటుంది కదా, వాళ్ళు శుక్రవారం రోజు సమయం ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ఉప్పు తీసుకొని తల చుట్టూదా 5 సార్లు తిప్పి ఆవాలను ఆ ఉప్పుని కాల్చేయండి. అలా కాలిస్తే ఏంటంటే కనుక మీ మీద ఒకవేళ చెడు గాలి ఆవహించిందనుకోండి, దాని నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మీకు ఏదైనా అనుమానం ఉందనుకోండి, అది కూడా పోతుందన్నమాట. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇది చాలా మంది చేస్తారు. శుక్రవారం ఎందుకు చేయాలండి అంటే కనుక మనకైతే శాస్త్రంలో శుక్రవారం చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం అనేది చేసేసుకోండి. ఇంకా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది, మార్పుని మీరు గమనించుకోగలుగుతారు. అలానే కాకుండా రిజల్ట్ అనేది పొందుతారు. ఇది చేసిన తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. అంటే మీరు డైరెక్ట్గా ఇలా చేతితో చేసుకున్నప్పటికీ కూడా అది పేపర్లో పెట్టేసి చక్కగా మడత పెట్టి చిన్న పొట్లం చేసి కాల్చేయండి. అది కాలేటప్పుడు కొంచెం చిటపటాలాడుతూ ఉంటుంది కాబట్టి దూరంగా ఉండేసి కాల్చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఏంటంటే వెంటనే అండి దిష్టి ఉందనుకోండి వెంటనే పోతుంది. లేదంటే కనుక ఏదైనా గాలిలాగా సోకింది, ఒక ప్రదేశానికి వెళ్ళాము, అక్కడి నుంచి మాకు ఆరోగ్యం బాగుండట్లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, పని చేయాలంటే చేత కావట్లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందండి. ఈ పరిహారం తప్పక మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత శుక్రవారం అండి, మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇంటి నుండి డబ్బు వేరే వాళ్ళ ఇంటికి వెళితే మన ఇంటి లక్ష్మీదేవి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. పెరుగు, పాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలాంటివి ఇవ్వకూడదనమాట. ఇవి లక్ష్మీకారకం అండి. శుక్రవారం పెరుగు తోడు పెడతాం కదండి, పెరుగు ఏంటంటే కనుక పెరుగు తోడు పెట్టడం వల్ల, పెరుగుని పేర్చడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంపద ఎక్కువ ఇస్తుందన్నమాట. ఆ పెరుగు పేరుకునే విధానాన్ని బట్టి మన ఇంట్లోకి డబ్బు వస్తుందా రాదా అనేది మనమే అంచనా వేయొచ్చు. పెరుగు గడ్డలాగా ఉందనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి అని అర్థం. అదే నీళ్ళలాగా పెరుగుందనుకోండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం అనమాట. అందుకే చాలామంది పెరుగుని అంటే పేరు పెడతారు, ఇలా తోడుకునేలాగా చేస్తారనమాట. పెరుగుని ఏంటంటే కనుక చక్కగా పేరుకునేలాగా చేస్తారండి. మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక శుక్రవారం తప్పక ప్రయత్నించండి. ఆ తర్వాత మనం చెప్పాం కదా పసుపు ఆవాలని. ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక ఎక్కడ కూడా దొరుకుతాయండి. పసుపు ఆవాలు చాలా మందికి తెలుసుంటుంది. పసుపు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టము, డబ్బుని ఆకర్షిస్తాయండి. మీకు ఏంటంటే ధన ద్వారాలు మూసుకుపోయాయి, 4 వైపుల నుంచి కూడా డబ్బు రావట్లేదు, ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా మాకు అంటే అందట్లేదండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు శుక్రవారం రోజున గుర్తుపెట్టుకోండి. మీరు సమయం ఏం లేదు, ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ అన్ని ఈ పసుపు ఆవాలు కిరాణం షాప్స్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. 1 స్పూన్ అన్ని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం 99% మీకు ఫలిస్తుంది. ఇలా కొద్దిగా ఇక్కడ చూపించే విధంగా 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. తీసేసుకొని చేతిలో పట్టుకొని మీకు ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు రావాలని పిడికిలి బిగించి మళ్ళీ ఓపెన్ చేసేసి ఆవాలను ఏంటంటే కనుక చక్కగా తీసుకెళ్ళి మీరు ఒక చెట్టు మొదట్లో పోసేయండి. కానీ తొక్కే ప్రదేశంలో పోయకండి, తొక్కని ప్రదేశంలో పోయండి. ఇది చేసిన మీకు క్షణాల్లోనే ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అంటే మీకు అర్థమైపోతుంది అనమాట. మీ మైండ్ సెట్కి ఏంటంటే తెలిసిపోతుంది. మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదండి, ఈరోజు డబ్బు వస్తుందో రాదో ఇలా అంచనాలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా అండి ఆలోచన ఏమొస్తుందంటే కనుక డబ్బు వస్తుందని, సంపాదించింది మిగులుతుందని, దైవానుగ్రహం కలుగుతుందని ఆటోమేటిక్గా మీ మైండ్లో వచ్చేస్తుంది అనమాట. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఒకవేళ ఆవాలు దొరకలేదనుకోండి పసుపువి, ఇప్పుడు ఏం చేయండి అంటే కనుక ఈ ఒక నల్ల ఆవాలు తీసుకోండి. నార్మల్గా చెప్పాలంటే పసుపు ఆవాలు అయితే చాలా బెటర్ అండి. పసుపు ఆవాలు దొరకకపోతే నల్ల ఆవాలు తీసుకోండి. కొంచెం ఏంటంటే కనుక లేటుగా ఫలితం వస్తుంది, కానీ డబ్బు సమస్య అయితే తప్పకుండా తీరిపోతుంది అనమాట. డబ్బు సమస్య నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందండి. ఆవాలను పసుపు ఆవాలను చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలే యాక్టివేట్ అవుతాయి. అలా అయినప్పుడు ఏంటంటే కనుక డబ్బు ఆగిపోతుంది, డబ్బు నిలిచిపోతుంది, డబ్బు రాదు. ఇలాంటప్పుడు ఏంటంటే కనుక ధనం వచ్చేలాగా చేయడానికి ఆవాలు పనిచేస్తాయి. అలానే చాలా మంది కూడా ఏంటంటే కనుక పసుపు ఆవాలను తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకుంటారండి. సంవత్సరమైన పురుగు పట్టవు, సంవత్సరమైన ఏంటంటే కనుక అవి చెడిపోవండి. ఎలా పెడతారో అలాగే ఉంటాయన్నమాట, చెక్కు చెదరం అనమాట. ఒక వస్త్రంలో మూట కట్టి మీరు ఏదైనా అంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టండి పూజ గదిలో, లేదంటే కనుక ఒక డబ్బాలో పోసి పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాలను అయితే చూస్తారండి. ఇది కూడా చేసుకోండి, చేసేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తాయండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఆవాలు ఉంటాయి కదా, వెంటనే ఏంటంటే మీ ఎడమ చేతిలో కొద్దిగా ఆవాలు తీసుకోండి. మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆవాలను ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే మురికి కాలువలు ఉంటాయి కదా, ఆ మురికి కాలువల్లో కానీ పోసేయండి. అలా పోసే
పనిచేస్తే ఏంటంటే కనుక సమస్యలు అనేవి మళ్ళీ రావు. సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. శుక్రవారం చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. లక్ష్మీ కటాక్షం అనేది తప్పక కలుగుతుంది. పసుపు ఆవాలతో పరిహారం చేస్తే మాత్రం క్షణాల్లోనే ఫలితం వస్తుంది. నల్లటి ఆవాలతో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక పసుపు ఆవాలు తొందరగా ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. అందుకే పసుపు ఆవాలతో ఈ విధంగా చేసేసి ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొందండి. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి మన పిల్లలకండి చాలా వరకు కూడా దిష్టి కొడుతుంది. అలానే కాకుండా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లలు ఏంటంటే కనుక బాధ పెడుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఇప్పుడు చెప్పి ఆవల పరిహారం చేసుకోండి. పిల్లల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అంటే తిదివార నక్షత్రం ఉన్నప్పుడే ఇలా చేయాలని రూల్ ఏమీ లేదు. నార్మల్ రోజుల్లో కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు వస్తాయన్నమాట. చిన్నపిల్లలు అన్నప్పుడు దిష్టి కొట్టడం, అలానే కాకుండా పిల్లలకి ఏదైనా అంటే ఇలా గాలి సోకటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక చెంబు నిండా నీళ్ళని తీసుకోండి. ఏ చెంబైనా పర్వాలేదు. ఈ చెంబే తీసుకోండి, ఆ చెంబే తీసుకోమని కాదు. ఏ చెంబు తీసుకున్నా కానీ పర్వాలేదు. ఆ చెంబులో నిండుగా అంటే కనుక కింద పడేలాగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్ళను తీసుకోండి. ఒక స్పూన్ అంతా రల్ల ఉప్పు పోసేయండి. ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూ ఆ పిల్లలకు 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే తొక్కని ప్రదేశంలో పోసేయండి. సరిపోతుంది. 15 సెకండ్స్లోనే పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. పిల్లలు బాగుంటారు. అలానే కాకుండా దిష్టి ఉంటే అది పోతుంది. అలానే కాకుండా ఆ దిష్టి అదంతా కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు అవన్నీ కూడా తీసేసుకుంటాయి అనమాట. మంచి ఫలితాలను అయితే చూస్తారనమాట. ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. అంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదండి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసుకోవాలండి అంటే కనుక మీకు ఏది ఇష్టమో ఏది నచ్చుతుందో అది చేసుకోండి. లాస్ట్ది అయితే మనం చివరిది చెప్పుకున్నాం కదా. ఇదేంటంటే కనుక పిల్లల పరంగా ముఖ్యంగా ఇది చాలా మందికి తెలుసుంటుంది. చాలా మంది కూడా చేస్తారు. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిదండి. ఒకవేళ కుదరకపోతే అంతకు ముందు కూడా చేయొచ్చు. లేదంటే సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. పిల్లల్లో ఎక్కువగా ఇబ్బంది అనేది ఉంటుందండి. పిల్లల్లో అన్నం తినరు, చెప్పిన మాట వినరు. కొంచెం పెద్ద పిల్లలు అయితే మన మాట పట్టించుకోరు. చెడు దారుల్లో వెళ్తూ ఉంటారు. ఇలా ఏంటంటే కనుక చెడు ఉన్నప్పుడే కదా ఇలాంటివి చేస్తారు. చెడు లేకపోతే ఆ పిల్లలు మనం చెప్పినట్టు వినటం ఇలాంటివి చేస్తారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే, అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే చేయొచ్చు. ఎవరికి చేసినా కానీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. ఇక అనంతరం రేపు శుక్రవారం కదండి. మీ కోరికలన్నీ కూడా తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, అలానే కాకుండా మీకు విపరీతంగా అదృష్టం అనేది రావాలన్నా సరేనండి. ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఇది ఒక్కటి మీరు ఆవుకు తినిపిస్తే తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆవుకు ఇది తినిపించండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆవులో సమస్త దేవతలు ఉంటారు. అంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవు యొక్క అంటే భాగమునందండి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా, ఆవుకి ఈ విధంగా ఏంటంటే కనుక మనము అంటే నార్మల్గా ఏంటంటే కనుక పచ్చగడ్డిని పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యంగా ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ని చూస్తారండి. ఎందుకంటే చాలా మందికి కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరవన్నమాట. ఆ కోరికలు తీరక ఏంటంటే కనుక చాలా మంది ఇబ్బంది పడతారు. ఏ కోరిక కోరుకున్నా మాకు ఆ కోరిక అసలు జరగదండి, ఆ కోరిక సిద్ధింపబడదండి, ఎందుకో మాకు అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళండి శుక్రవారం రోజున ఏంటంటే కనుక ఈ విధంగా చేయండి. శుక్రవారం ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా తోటకూర ఉంటుంది కదా. తోటకూర దేనికోసం శుక్రవారం పెడతారంటే కనుక మనకు శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది. శుక్రవారం రోజు తోటకూరని ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది. అంటే చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఉద్యోగం లేక చాలా మంది కూడా అంటే దీనంగా ఉంటూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ అవి సక్సెస్ కావాలి, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇబ్బంది పడేవారు, ఉద్యోగం కావాలని కోరుకునేవారు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. కనీసం ఒక 2 శుక్రవారాలు ఖచ్చితంగా మార్పు చూస్తారు. తప్పకుండా మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. కాబట్టి శుక్రవారం తోటకూరని ఆవుకు తినిపించండి. పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని పెట్టండి. మీ కోరిక చెప్పి పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక 2 శుక్రవారాలు కూడా పెట్టుకోవడం వల్ల అలా మంచి జరుగుతుంది. అలానే కాకుండా నుదుటి భాగాల వీలుంటే తాకండి, లేదంటే ఆవు పాదాలను తాకండి. అలా తాకితే కూడా ఏంటంటే కనుక ఈ యొక్క 33 కోట్ల మంది దేవతలు కలిగి మీ కోరిక ఏదైతుందో అది తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే కనుక ఇలా తోటకూరని తినిపించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం రావాలనుకునేవారు శుక్రవారానికి ఇది పర్ఫెక్ట్ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటే తోటకూర పెట్టండి. వివాహం ఆలస్యంగా అవుతుందనుకోండి, వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం అంటే ఇప్పుడు మూడాలు లేవు కానీ మనకు వివాహ ప్రయత్నాలు చేసినా కానీ ఏంటంటే కనుక వివాహం అనేది అసలు జరగదు. వివాహ ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించక మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. బియ్య పిండిలో బెల్లం కానీ శనగల్లో బెల్లం కానీ కలిపేసి మీరు కనుక ఆవుకు తినిపిస్తే మీకు మంచి ఫలితాలు అయితే రావటం మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా ఆవుకి ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక వివాహంలో ఆటంకాలు, అడ్డంకాలు, కుజదోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. దోషాలు కొన్ని అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఇది మీకు పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కొంతమందికి ఏంటంటే పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా పని చేద్దామంటే పని సరిగ్గా దొరకదు. అలానే పనులు లేక ఇబ్బంది
ఇబ్బంది పడేవాళ్ళు, పనుల కోసం ఎదురు చూసేవారు, ఏదైనా పని ఉంటే బాగుండు చిన్నదో పెద్దదో చేసుకునేవారు. అంటే ఉద్యోగం అంటే కనుక చదువుకున్న వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు చదువులేని వాళ్ళు కూడా ఇలా ఉంటారు కదండి, తప్పుగా అనుకోకండి. ఏంటంటే కనుక ప్రయత్నిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు వంకాయలు కానీ టమాటాలను కానీ పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీరటానికి ఇలా ఆవుకు ఒక్కొక్క పదార్థాన్ని తినిపించడం మంచిదండి. అలా తినిపించటం వల్ల, అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మన సొంతం, మన కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుందండి.